అధికారుల అలసత్వమో ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియదు కానీ రైతులు మాత్రం విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు జిగుల్పత్తి విత్తనాల కోసం రైతులు అగ్రోస్ షాపుల ముందు క్యూ లైన్ లో వేచి చూసిన విత్తనాలు దొరకకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు కడుపు మంటతో షాపుల ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు విత్తనాల కోసం గాని ఎరువుల కోసం గాని ఎదురు చూసిన దాఖలాలు లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మార్కెట్లో విత్తనాలు లేకపోవడంతో అసలే వర్షాకాలం ప్రారంభమైంది. విత్తనాలు వేసుకునే సమయంలో రైతులకు విత్తనాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు మేలు జరగడం ఏమో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఇబ్బందులైతే కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు కావలసిన విత్తనాలను ఎరువులను అందుబాటులో ఉంచాలని, లేని పక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురిస్తుందన్నారు. వ్యవసాయ అధికారులు అధిక దిగుబడి వచ్చేందుకు పచ్చి రొట్టె విత్తనాలు వాడాలని చెప్తారు కానీ రైతులకు సరిపడా ఈ జీలుగు జనుము సప్లై లేదు. గత ప్రభుత్వము ఒక్క రైతుకు 5-6 బ్యాగులు వచ్చింది కానీ ఈ ప్రభుత్వం చేంజ్ కాగానే ఒక్క బ్యాగు కూడా చెప్పులు పోలీసు వాళ్ళు కావలి పెట్టి అమ్ముతున్నారు. ఈ అగ్రోస్ వాళ్ళు పొద్దున వస్తే మధ్యాహ్నం అవుతుంది. వ్యవసాయ అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకొని లేకుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ సీఎం కానీ చర్య తీసుకొని సిద్దిపేట జిల్లాకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను వెంటనే జనుము జీలుగు ప్రతి రైతుకు తగినంత అందే విధంగా బ్యాగులను అందజేయాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ పొద్దున 6 గంటలకు వచ్చినాం మేము. విత్తనాలకు కానీ ఇప్పుడు జిల్లులకు కానీ మాకు కొరత ఏర్పడ్డది. ఆ లైన్లో చెప్పులు పెట్టిపోయినాం. కనీసం నీళ్ళు ఉడక తాగనీకి ఉడక మాకు పోని పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నాం మేము. కాకపోతే మాకు విత్తనాలు త్వరగా మాకు ఇవ్వాలని కోరుతున్నాం. వ్యవసాయ రైతులకు జిలుగు అందించని ప్రభుత్వము గత ప్రభుత్వంలో రైతులకు అందుబాటులో ఎంత అవసరమవుతుందో అంత అవసరం బట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు రైతులకు అవసరానికి 20% జిలుగు తీసుకొస్తున్నారు. 100% మంది ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నది. పొద్దున 6 గంటల కనుక లైన్ కట్టి ఇప్పటి వరకు 15 మందికి ఇచ్చారు. వచ్చిన బస్తాలు 160 బస్తాలు లైన్ కట్టింది 300 మంది రైతులు. చాలా ఇబ్బందిగా ఉంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.